నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. చాలా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. చక్కటి చీర, చాలా బాగుంది. సరస్వతి కట్టిన చీర ఇది లేదు కాదా? వారాహిదేవికి మామూలుగా వారాహిదేవి అంటే శ్యామల అమ్మవారికి పెట్టింది. ఎందుకంటే తెలుపును నీలం కూడా కలిసి ఉంది కదా. మనం జనరల్ గా వంకాయ రంగును కూడా నీలం అని చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలక్క. మీకు కూడా. చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. తొలి ఏకాదశిని ఎంత బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేస్తామో, ఇంకా ముగింపు వైకుంఠ ఏకాదశి కాబట్టి చక్కగా స్వామి మేలుకునేటటువంటి రోజు, భూమి మీద నడయాడేటటువంటి రోజుగా కూడా చెప్తూ ఉంటారు. శనివారంతో కూడుకుని వస్తోంది ఈ వైకుంఠ ఏకాదశి. చెప్పండి అక్క, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఎలా వినియోగించుకోవాలి ఆ రోజుని? ముందుగా అసలు 2023వ సంవత్సరానికి, అలాగే శోభకృత్నామ సంవత్సరానికి మనం చాలా కృతజ్ఞతలు, యూనివర్స్ కి చాలా గ్రాటిట్యూడ్ చూపించాలి. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్. ఎందుకంటే అసలు అసలు అలాంటి మంచి రోజులు, అన్ని మంచి రోజులేనా. చివరికి మొన్న ఒకళ్ళు కాల్ చేశారనమాట, ఏది చెప్పినా అది మంచి రోజు అని చెప్తున్నారు ఏమిటంటే, మంచి రోజులు అదే అలా వస్తున్నాయండి. ఏదో అంటారు చూడు, భగవంతుడు ఇయ్యాలని అనుకుంటే ఒకటి కొట్టి పాట్మని కొట్టిస్తాడట తీసుకొని. అట్లా నిజంగా ప్రతి రోజు మంచి రోజు కిందకే. అది కూడా శనివారం ముక్కోటి ఏకాదశి అని అంటే అది అసలు ఇంకా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే తన పిల్లలు బాధపడుతుంటే ప్రకృతి కూడా అలాంటి అవకాశాలు ఇస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ముక్కోటి ఏకాదశి అనగానే మనకి మురా అనే రాక్షసుడు గుర్తుకొస్తాడు. అలాగే ముక్కోటి ఏకాదశి అనగానే అందరికి గుర్తుకొచ్చేది ఉత్తర ద్వార దర్శనం. అసలు వెళ్ళాలి, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని చెప్పి అందరూ చక్కగా పొద్దునే లేచి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అయితే స్వామివారు మన కోసమే ఆ రోజు నిద్ర లేచి చక్కగా మొత్తం ముక్కోటి దేవతలతోనూ ఆయన గరుడ వాహనం మీద వస్తారట. ఎప్పుడైతే స్వామివారు గరుడ వాహనం మీద వస్తారో లక్ష్మీ సమేతంగా వస్తారు. ఆవిడ లేకుండా రారు అస్సలు. ఇంకా అమ్మవారైనా కూడా స్వామివారితో వస్తే గరుడ వాహనం మీద వస్తారు. ఆవిడ ఒక్కరు వెళ్ళాలంటే గుడ్లగూప వాహనం మీద వెళ్తారు. కానీ స్వామివారు మాత్రం ఒక్కరు రారు, అమ్మవారిని తీసుకునే వస్తారన్నమాట. స్త్రీ శక్తి ఖచ్చితంగా పక్కన ఉండాల్సిందే. కాబట్టి అమ్మవారు వచ్చారు అని అంటే ఇంకా అంతా వచ్చేసినట్టే లెక్క అన్నమాట. లక్ష్మి అని అంటే మనం కేవలం అమ్మవారిని డబ్బు రూపకంగానో లేకపోతే ఐశ్వర్య రూపకంగానో అలా మనం భావిస్తాం, బంగారం రూపంలో. అలా కాదు, మనకి సంతోషంగా స్వామిని దర్శించుకోవడం కూడా లక్ష్మీప్రదం. కాబట్టి ఆవిడ మురిసిపోతూ ఉంటారట, అంతమంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటే. అసలు ఆవిడకి ఎంత సంతోషం అని అంటే, ఆ సంతోషంలో అమ్మవారు ఏదైనా కూడా అనుగ్రహించి వెంటనే ఇచ్చేస్తారట. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా దర్శనం చేసుకోవాల్సిన రోజు ఆ రోజు. అయితే ముక్కోటి ఏకాదశి ఏంటంటే, మురా అనే రాక్షసుడు అని సంహరించాల్సినదిగా దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని దండం పెట్టుకోవడం. ఇక్కడ కూడా ఏకాదశి మాతే సంహరించడం మళ్ళీ మురా అనే రాక్షసుడిని. ఇక్కడ అంటే స్వామివారు సంహరించాలి, రాక్షసుడిని ఎప్పుడైనా సంహరించాలి అని అంటే మనం మాక్సిమం చూసుకుంటే స్త్రీ శక్తి చాలా అవసరం కిందగా కనపడుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు స్త్రీని చాలా నీచంగా చూస్తారన్నమాట రాక్షసులు. అసలు రాక్షసుల మధ్యలో ఉన్నామో ఇప్పుడైతే కేవలం ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చే వస్తువుగా చూస్తారన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళందరూ రాక్షసులే. కానీ అలాంటి రాక్షసులందరినీ కూడా స్త్రీ తప్పకుండా ఆ స్త్రీ శక్తితోనే సంహరింపజేస్తారనమాట. ఇక్కడ కూడా అంతే. మురా అనే రాక్షసుడు ఏంటంటే, ఎవరితో అయినా కూడా నాకు చావు రాదు, అసలు స్త్రీ అంటే అసలు లెక్కే లేదు అన్న విధంగా ఉంటాడు. ఇక్కడ ఏకాదశి మాత్రమే మళ్ళీ సంహరింపజేస్తారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు రాక్షసుడు ఎక్కడ ఉంటాడు మళ్ళీ అని అంటే, అన్నాన్ని ఆవహించి ఉంటాడట ఏ రాక్షసుడైనా.
పాపం అంతా కూడా అన్నాన్ని ఆవహించి ఉంటుందట. కాబట్టి మనం ముక్కోటి ఏకాదశి నాడే కాదు, ఈ 24 ఏకాదశుల్లోనూ ఎప్పుడైనా భోజనం చేయకుండా ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేయడం అనేది చాలా ముఖ్యమైన పనిగా మనం చూసుకోవాలి. అయితే మరి ఇన్నాళ్ళు చేయలేము, మనం చాలా కష్టం అండి, మేము ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, మాకు ప్రాబ్లం, మేము ఉండలేము, కాసేపు ఉంటేనే మాకు నీరసం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, కోపం కూడా వస్తుంది ఆకలికి. నీరసం వస్తే ఇంకేం మాట్లాడగలరక్క? విసుక్కుంటూ ఉంటారు ఆ కోపంలో, ఏం చేయాలో అర్థం కాక. అదే ఉపవాసం ఉండి భర్తను విసుక్కుంటే లాభమే ఉంది ఇంకా. కాబట్టి అలా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం గనక ఉపవాసం ఉంటే ఈ 24 ఏకాదశులు కూడా చేసినంత ఫలితం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంత చాలా మహిమాన్వితమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ధనుర్మాసంలో వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి. మనకి ఇంకా మకర సంక్రమణం ఏర్పడుతుంది అనగా ఇక్కడ ధనుసు రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతారు. కాబట్టి ఇక్కడ కూడా చాలా అంటే వైశిష్టత ఎందుకు వచ్చింది అంటే ధనుర్మాసం వల్ల వైశిష్టత ఏర్పడుతుంది అనమాట. ఎందుకు ధనుర్మాసానికి ఎంత వైశిష్టత అంటే ఇంకా స్వామి ఉత్తరాయణం ఎంటర్ అయిపోతుంది, పుణ్యకాలం ఎంటర్ అయిపోతుంది. కాబట్టి ఇంక ఇదే లాస్ట్ అనమాట ఏదైనా కూడా, అంతే కదా దక్షిణాయనానికి ఇదే లాస్ట్. కాబట్టి ధనుర్మాసానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. కాబట్టి మనం ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామిని ఎలా పూజించాలి అని అనుకుంటే కనుక, పూజ అనేది నా దృష్టిలో మనం స్వామికి ఏమన్నా నైవేద్యం పెట్టామా, షోడశోపచార పూజ చేసామా, ఇవన్నీ కాకుండా మనకు ఒకవేళ అలా కుదరలేదు అనుకుంటే కనుక ఈ ముక్కోటి ఏకాదశి నాడు మానసికంగా కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి. అంటే మనకి అలా చూసుకుంటే గనక సప్తగిరులు 7 కొండలు చూసుకుంటే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది, 7 కొండలు దాటేసి మనం స్వామిని దర్శించాము అని అంటే ఒక్కొక్క చక్రం క్లెన్స్ అయిపోతే స్వామిని దర్శించినట్టే. సహస్రారంలోకి వెళ్ళిపోతాం కదా, ఇంకా 7 చక్రాలు మనకి చక్కగా పరిశుద్ధంగా ఉంటే గనక మనం శుద్ధి చేసుకోవాలి. మనమే ఎలా పరిశుద్ధంగా ఉంటాయి అంటే మనమే శుద్ధి చేసుకోవాలి. ఈ మనలో ఉన్న అహంకారం కానివ్వు, లేకపోతే ఇంకొకళ్ళని చూస్తే ఒక్కొక్కసారి జెలసీ వస్తుంది. ఏమని, అయ్యో వాళ్ళు బాగానే ఉన్నారుగా, మనం ఎందుకు ఇలా ఉన్నాం, అలాంటి ప్రశ్న ఎప్పుడు కూడా మన మనసులో ఉండకూడదు. వాళ్ళు బాగున్నారు, వాళ్ళలాగానే మనం ఉండాలి, మనం ఉంటాము అని అనుకోవాలన్నమాట తప్పకుండా. కాబట్టి ఇలా మనం ఎప్పటికప్పుడు మనం క్లెన్స్ చేసుకుండడమే ఆ 7 చక్రాలు దాటి స్వామిని దర్శించడం. అలా ఎందుకు క్లెన్స్ అవుతుంది, మన ఏకాదశి నాడు మాత్రమే మీరు ఎందుకు చెయ్యాలి, ఉపవాసం చెయ్యాలి అని అనుకుంటే గనక, చంద్రుడు ఇంకా అమావాస్యకిను అయితే అటు అమావాస్యకి లేకపోతే ఇటు పౌర్ణమికి దగ్గరగా ఉంటాడు అనమాట. ఆ ఏకాదశి రోజు వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి మంచివి కాదు. మనం అన్నం తింటే గనక సరైన పచనం జరగదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి అని చెప్పడము, అందులో టాక్సిన్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోతాయి. మీరు ఎప్పుడన్నా ఉపవాసం ఉండి కేవలం నిమ్మకాయ నీళ్ళు తాగారనుకో, సాయంత్రానికి మనం ఎక్కువ సార్లు వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే బాడీ మొత్తం క్లెన్స్ చేసుకునే పనిలో ఉంటుంది అనమాట. ఇంకా అరగడానికి ఏం లేదు కదా, ఇంకా క్లెన్స్ చేసుకుందాం అని. కాబట్టి అలా మనకి ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాసం ఉండండి అని చెప్పారు. అయితే మానసికంగా మనం స్వామిని కనుక ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కనుక మనం ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకంగా 108 సార్లు చదువుకొని, స్వామి ఏ ఉపవాసం ఉన్నా ఇలా ఉండే పరిస్థితి లేదు, నీవు ఇక్కడ ఇంట్లో చక్కగా పూజ అది చేసుకొని దీపం అది పెట్టుకొని స్వామికి ఏదైనా పండ్లు నైవేద్యం పెట్టేసి మనం గుడికి వెళ్ళేసి ఉత్తరముఖ ద్వార దర్శనం చేసుకొని, అక్కడ రష్ ఉందా, ఇంతసేపు పడుతుంది, ఇలాంటివన్నీ ఆలోచించకుండా చాలా కూల్ మైండ్తో మనం వెళ్ళాలి. స్వామిని దర్శించుకొని పక్కవాడు తోసేస్తున్నాడా, లైన్లో సరిగ్గా నిలబడట్లేదు, మన వాళ్ళు ఇలానే ఉంటారు, పక్క దేశంలో మాత్రం ఎంత చక్కగా నుంచుంటారో, లైన్ అంటే లైన్ మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ మనం మాట్లాడుకోకుండా కేవలం స్వామి మీదే మనం దృష్టి పెట్టాలి. ఏ దేశంలోనూ విశేషంగా స్వామి కొలువు తీరలేదు, భారతదేశంలోనే కొలువు తీరున్నాడు. సో మనం కంప్లైంట్స్ వద్దు, అదేనా? అంతే, కంప్లైంట్స్ అసలు అనుకోకూడదు. సాధారణంగా నేను గుడికి వెళ్తే ఇదే చూస్తాను, అవునా, తోసేసుకుంటారండి, అదండి ఇదండి, నుంచోరు సరిగ్గా, ఇవన్నీ వదిలేయాలి, స్వామి మీదే దృష్టి పెట్టాలి. రష్ ఉంటే తోయక ఏం చేస్తారు వెనుకున్నవాడు. నేనేమనుకుంటాను తెలుసా, అమ్మాయి ఇంకొంచెం ముందుకెళ్ళిపోయాను,
ఎవరో ఒకళ్ళు వేయాలి కదా, మనం నుంచుంటే చాలు వీళ్ళే తీసుకెళ్ళిపోతారు అనుకుంటాను. కాబట్టి అలా స్వామి మీదే దృష్టి పెట్టుకొని మనం చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిది ముక్కోటి ఏకాదశి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈసారి మాత్రం తప్పకుండా శనివారం నాడు వచ్చింది కాబట్టి పిండి దీపాన్ని అస్సలు వదలద్దు. మనం చక్కగా పిండి దీపం చక్కగా పెట్టండి. నేను ఇలా శనివారం ఏకాదశి వస్తే నేను ఏం చేస్తానంటే పిండి దీపము ఒకటి పెడతాను, పెద్దగా పెట్టి చుట్టూరా 11 చిన్న పిండి దీపాలు పెడతాను. ఆయన గోవిందుడు, మనం ఆయన నామాలు పెట్టుకొని ఆ 11 దీపాలు ఆయన కోసం దండం పెడుతున్నాయి అన్నట్టుగా పెడతాను. ఏకాదశి అంటే 11 కదా, ఆయన వెలుగు ఆయన వెలుగుతూనే ఉంటుంది. చక్కగా పెద్దగా పెడతాను, ఇటు చిన్నవి చేసి పెడతాను అనమాట. చిన్నవంటే ఎంత సైజ్ లో? ఇంత సైజ్ లో చేస్తాను, కొంచెం పెద్దది ఇంత సైజ్ చేస్తాను. చాలా పెద్దగా కనపడుతుంది. నామాలు అవి పెట్టుకొని దానికే నామం ఎలా పెడతారు? నామం చక్కగా రౌండ్ గా చేసుకోండి. ముద్ద ప్రమిదం చేసుకోవడం అనేది చాలా మంది అడుగుతారు నన్ను. నేను ఈజీగా ఎలా నేర్చుకున్నానంటే చక్కగా బెల్లము ముందే కోరేసేసుకోండి. ముందు పిండి తడిపే ముందే, పిండి తడిపేటప్పుడు ఆవు పాలు తెచ్చుకుంటే మంచిది. లేదు మామూలు పాలున్నా ఇంకా పర్వాలేదని చెప్పుకోవడమే. అసలు అయితే ఆవు పాలతో కలిపి పెట్టాలన్నమాట. గోవిందుడు అంటే ఏంటి, గోవు కూడా ఉంది కదా ఆయన, కాబట్టి అలా తప్పకుండా ఆవు పాలు అనేది ఉండాలి. చక్కగా పిండి మనం ఎలా చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలానే. కొంతమంది అరటిపండు కూడా వేస్తారు, వేసేవాళ్ళు. బెల్లం వేయచ్చు, బెల్లము అరటిపండు కూడా వేయచ్చు. కలిపి చక్కగా ఇంత ముద్ద చేసుకున్న తర్వాత దాన్ని ఇలా చేతితో ఇలా గుచ్చండి. గుచ్చితే మీకు ప్రమిదలాగా అయిపోతుంది రౌండ్ గా చక్కగా. దాన్ని మళ్ళీ ఎక్కడ పగుళ్ళవి లేకుండా నీట్ గా పెట్టేసుకొని పసుపుతో ఏమో యు ఆకారం బొట్టు, అలాగే నామం మాత్రం కుంకుమతో పెడతాను. పెట్టేసి మిగతా అన్ని కూడా అంతే. గంధము అంటే పసుపు అంటే అమ్మవారు కూడా ఉన్నట్టు లెక్క కదా. ఆయన అమ్మవారు లేకుండా ఆయన ఎక్కడ ఉండరు అస్సలు. అమ్మవారు ఉండాలి, అమ్మవారు ఉండాలి అంటే పసుపు ఉండాలి. పసుపు యు, ఇదేమో ఎర్రబొట్టేమో స్వామికి అలా. కాబట్టి మిగతా 7 కూడా అలానే చిన్న చిన్నవి చేసుకొని 11 పెట్టడం జరుగుతుంది. మీ దగ్గర ప్రమిదలు ఉంటే ప్రమిదల్లో పెట్టండి, లేదు అంటే తమలపాకు వేసి కూడా పెట్టవచ్చు. ఈ పెద్దది మాత్రం కొంచెం చిన్న ఇత్తడి ప్లేట్ లో పెట్టుకున్నారనుకో, చక్కగా పువ్వులు అవి నామాలు అవి గోవింద నామాలు చదివేటప్పుడు పువ్వులు వేయడము, లేకపోతే మీకు ఇంకా విశేషంగా కావాలి అంటే కర్పూరం పొడి చేసుకొని, ముద్ద కర్పూరం దొరుకుతుంది, దాన్ని చక్కగా పొడి చేసేసుకోండి. ఆ పొడితో పచ్చకర్పూరం పొడి చేసేసుకొని అది చక్కగా స్వామి నామాలు చదువుతూ, వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదువుతూ వేయడము. ఎక్కడ స్వామి దగ్గరే పాదాల దగ్గరే వేయడము. అది తర్వాత ముక్కోటి ఏకాదశికి వెళ్ళొచ్చేస్తారు కదా, నెక్స్ట్ ఆదివారం ఉంటుంది కదా, ద్వాదశి పారణ చెయ్యాలి కదా, స్వామి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. ఆ కర్పూరం పొడిని తీసుకొని వెళ్ళి స్వామికి ఎక్కడన్నా మీరు వాడండి అని చెప్పండి గుళ్ళో. ఎంత బాగా కలిసి వస్తుందంటే, మీరు వెంకటేశ్వర స్వామికి కర్పూరం ఇస్తే మీకు విశేషంగా కలిసి వస్తుంది చెప్పుకోవచ్చు. కాకపోతే కొద్ది ఒరిజినల్ ఉన్నది కొంచెం చూసుకొని కొనుక్కుంటే. ఇప్పుడు చక్కగా ఒరిజినల్ దొరుకుతుంది పద్మిని, భీమ్సేన్ కర్పూరాన్ని అమ్ముతున్నారు చక్కగా. పచ్చ కర్పూరం అంటే చక్క డబ్బాలో ఒరిజినల్ గా దొరికిపోతుంది ఇప్పుడు. అందరూ అదే వాడుతున్నారు కూడా, అందరికి అర్థమైపోయింది దీంట్లో కాస్త వ్యాక్స్ అది కలుపుతున్నారు అని చెప్పి అర్థమైంది. కాబట్టి మనం అదే తెచ్చుకొని అదే ఇవ్వచ్చు అనమాట. అద్భుతం. ఇలా చక్కగా వైకుంఠ ఏకాదశిని చాలా విశేషంగా అందరూ కూడా డెఫినెట్ గా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చక్కగా దర్శనాలు చేసుకుంటారు, అందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి. ఇది తెలిసినదే కదా, మళ్ళీ ఇందులో ఏంటి చెప్పటానికి అనే అద్భుతమైన కమెంట్స్ ఏమీ లేకుండా తెలిసినదైనా మీరేమంటారు అక్క? ఇది విన్నప్పుడు ఏమనిపించింది? నాకు అనిపించింది అందరూ మాట్లాడుకుంటున్న తెలియని విషయాలు ఏమన్నా ఉన్నాయి అని అంటే కొత్తగా మనం ఏమి సృష్టించలేం కదా పద్మిని, అవునా కాదా? కాకపోతే ఏదైనా కూడా మనం చేసిన తర్వాత, ఇప్పుడు ఈ 11 దీపాలు ఉన్నాయి, నాకు స్ఫురణకు వచ్చింది 11 కదా, ఏకాదశి అంటే 11, 11 అంటే మంచి నెంబర్ అట న్యూమరాలజీలో చెప్పుకున్నా కూడా. కాబట్టి అందుకే స్వామి ఏకాదశి తిథిని ఎన్నుకున్నాడేమో, 11 మంచిది కాబట్టి. కాబట్టి స్వామికి ఏదైనా విశేషంగా చెయ్యాలనే తపన నుంచి పుట్టిన ఆలోచన. ఏదంటే మామూలుగా పిండి దీపము 7 పెట్టే వాళ్ళని కూడా నేను చూసాను, 7 దీపాలు పెట్టేవి కూడా నేను చూసాను. కానీ స్వామికి విశేషంగా చేయాలనే తపనతో వచ్చింది కాబట్టి కొత్తగా చెప్పడం. అలాగే ఏది కూడా తెలియనివి చెప్తున్నామని చెప్పి ఎప్పుడూ అనుకోం, నువ్వు అనుకో నేను అనుకోను, ఎవరు అనుకోరు. అట్లా తెలియని వాళ్ళు ఉంటారు, ఎందుకుండరు? అసలు ఎవ్వరూ లేరనుకుందాం. తెలిసినవే
మేము ఇంకొంచెం ఎట్లా సరికొత్తగా చేసుకున్నామో చెప్తున్నాం అంతే, అన్నమాట. అలా అంతే. పంచుకోవడమే కదా. అంతే. ఇప్పుడు ఎవ్వరికి చెప్పకు ఈ మాట అని చెప్పి, ఈ మంత్రం అని చెప్పి రామానుజుల వారికి ఓం నమో నారాయణాయ చెప్పారు. అష్టాక్షరి. ఆ? చెప్పారు. మరి ఆయన గుడిపైకి ఎక్కి ఎందుకు ఆ మంత్రాన్ని అందరికి చెప్పారు? అందరూ బాగుపడాలి, అందరూ వినాలి అనే కదా. అవునా కదా? కరెక్ట్. 1కి 10 సార్లు ఇప్పుడు ఈ గ్రంథాలు మన రామాయణ ఇతిహాసాలు అన్ని కూడా చదవమంటారు. తెలిసిందే కదా, ఒకసారి తెలిసేసుకున్నాం కదా రామాయణం ఏముంది అని అనుకుంటే తెలియని విషయాలు ఎన్నో మళ్ళీ 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 అర్థమవుతూ ఉంటాయి. అట్లాంటివి ఇవి కూడా. కమెంట్ చదివిన తర్వాత ఒకటి అనిపించింది పద్మిని, మొత్తం విన్న తర్వాతే కదా ఎవరికి తెలియని చెప్తున్నారు అని చెప్పడం. అంతే కదా. అంటే విన్నారు మొత్తానికి, వినాలనిపించేటట్టుగా చెప్తున్నాం, కానీ తెలిసిందే కదా అని చెప్పి రాశారేమో అని అనిపించింది అనమాట. తెలుసుకొని చెప్తూ ఉంటాము తెలియని వాళ్ళ కోసం. అవును కదా. కానీ నాకు ఏ విషయం అయినా కూడా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవడం చాలా ఇష్టము. మళ్ళీ మళ్ళీ పరమాచారి గారివి కూడా ఏమన్నా వస్తే నాకు తెలుసు కదా అని వదిలేను, చదువుతాను. ఎందుకు అనంటే ఒక్కసారి చదివినప్పుడు రాని స్ఫురణకి ఇంకోసారి రెండోసారి వస్తుందేమో. కరెక్ట్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న నేను ఓంకారేశ్వర్కి వెళ్ళినప్పుడు నేను ఏం చేయాలి, నేను ఇట్లా ఒక్కదాన్ని వెళ్తున్నాను, నాకు బాధగా ఉంది అని చెప్పి ఒకరిద్దరికి సన్నిహితులకి, నీకు కూడా చెప్పిన సందర్భం ఉంది. వెళ్ళాలని లేదు, అసలు నిజంగా చెప్పాలంటే ఒక్కదాన్ని వెళ్ళాలని లేదు అనుకుంటూ వెళ్తున్నా. ఏంటో అలా వెళ్ళాను, వచ్చేసాను. కానీ అంతకు ముందు చదివాను, పరమాచారి గారు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు భార్య ఏమో పాపం తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటూ ఉంటుంది, భర్త ఏమో ఆయనకు కుదరదు పాపం. ఎలా అనంటే ఒక పని చెయ్యి, తూర్పు అభిముఖంగా నువ్వు నుంచో, ఆయనకి చెప్పు నేను తీర్థయాత్రలకు వెళ్తున్నానని, వెళ్ళిరా అని చెప్పి ఆయన కండువా నీ చేతికిస్తారు, నువ్వు అలా వెళ్ళిరా తీర్థయాత్రలకు అని చెప్తారు చూడు. అది ఆల్రెడీ ఒకసారి నేను చదివాను, కానీ నాకు అది స్ఫురణకు లేదు, గుర్తు లేదు. ఎందుకంటే అప్పుడు నేను ఒక్కదాన్ని అప్పుడు వెళ్ళలేదు, నాకు రాలేదు. కానీ మొన్న వెళ్ళొచ్చినప్పుడు మళ్ళీ చదివాను. ఆహా స్వామి కనెక్ట్ అయ్యారు. ఈసారి ఎప్పుడన్నా అలా వెళ్ళవలసి వస్తే తప్పకుండా ఆనందంగా వెళ్తాను. ఇంకా ఆయన కూడా నాతో పాటే వచ్చారనుకునే వెళ్తాను అని చెప్పి దండం పెట్టుకున్నాను అనమాట. అట్లా మనం ఒకసారి తెలిసిన విషయాన్ని మళ్ళీ తెలుసుకోవడం ద్వారా ఇంకో కొత్త విషయం తెలుస్తుంది. డెఫినెట్లీ. ఎనీవేస్, మరొక్కసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అక్క. చాలా బ్యూటిఫుల్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.